మత మార్పిడుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా తీర్పు ఏమన్నా రాబోతుంది. సాధారణంగా న్యాయమూర్తులు తాము రిటైర్ అయిపోయేటటువంటి టైంలో సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి బయటికి వెళ్ళాలనుకునేటటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత భవిష్యత్ రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చేసేవాళ్ళు, లేదా తమ పేరు జీవితకాలం గుర్తుండిపోవాలని సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చేవాళ్ళు ఉంటుంటారు. అట్లాగా ఇప్పుడు ఏమైనా జరగబోతుందా? ఎందుకయ్యా అంటే మత మార్పిడుల నిరోధక చట్టాలు వివిధ రాష్ట్రాల్లో చేసుకొచ్చినాయి. అలా చేసుకొచ్చిన 8 రాష్ట్రాల చట్టాలని కలిపి మేము విచారిస్తాం. అక్కడ హైకోర్టులో విచారణ ఒక పక్కన నడుస్తుంది. విచారిస్తుండగా లేదు మొత్తం కలిపి మేము విచారిస్తామని సుప్రీంకోర్టు తీసుకోవడం ఒక చర్చకి తావిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఎందుకు పెట్టారు ఈ మత మార్పిడులు అంటే చిన్న సాక్ష్యం. రాజస్థాన్లో ఉన్నటువంటి గంగానగర్లో తాజాగా ఒక రాకెట్ పట్టుబడింది. అందులో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి ఒక పాస్టర్ ఒప్పుకున్నది ఏంటంటే 9,000 రూపాయలు ఆయనకి జీతమట, 20 మందిని కన్వర్ట్ చేయాలట నెలకి. ఈయన ఎవరినైతే తీసుకుంటాడో వాళ్ళందరికి కూడా ఇదే రేంజ్లో జీతాలు ఇస్తారు. వాళ్ళు కూడా ఇట్లాగా రిక్రూట్ చేసుకోవాలి. ఇది తాజాగా బయటపడినటువంటి వ్యవహారం. ఆ సందీప్ అనేటటువంటి వ్యక్తి కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. దాంట్లో తను సఫర్ అయినటువంటి విధానాన్ని కూడా చెప్పుకు రావడంతో నిరూపణ అయిపోయినటువంటిది. బట్ ఇట్లాంటి కేసులన్నిటి ఉండనిస్తారా, లేదో అది వాళ్ళ ఇష్టమని తీసేస్తారా చూడాలి.